మనల్ని నమ్మి ఎవరు రానప్పుడు మనల్ని మనమే నమ్ముకోవాలి. అలా నమ్ముకొని తీసిందే ఈ షార్ట్ ఫిలిం. నాకు కెమెరామ్యాన్ గానీ, ఎడిటర్లు గానీ ఎవ్వరూ లేరు. నేనొక్కడినే ఒక రూమ్‌లో. నేనే కెమెరాతో వీడియో తీసుకుంటూ, నేనే ఎడిట్ చేసుకుంటూ, నేనే డబ్బింగ్ చెప్పుకుంటూ, ఓన్లీ నేనొక్కడినే కష్టపడి తీసిన ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చుతాదని కోరుకుంటూ, మీ అందరి ఆదరణ కావాలి. మీ సపోర్ట్ కావాలి. మనల్ని ఎవరు నమ్మరు. మనల్ని మనమే ప్రూవ్ చేసుకోవాలి అనుకుని తీసిందే ఈ షార్ట్ ఫిలిం. మీరందరూ తప్పకుండా చూసి నాకు ఘనమైన విజయాన్ని ఇస్తారని కోరుకుంటూ మీ సాయి రాణా బార్లా. తమ్ముడు ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఎవరది? నేను ఈ గదిని మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడు. ఈ గదా? నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు. నాకు చెప్తే కొంచెమైనా బాధ తగ్గుతుంది కదా. అదేంటి మీరు నాతో మాట్లాడుతున్నారు? నీ కథేంటో చెప్పు తమ్ముడు, నేను వింటా. డిగ్రీ పట్టా చేత్తో పట్టుకొని ఏదో ఒక జాబ్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకడిని. ఆశలు తప్ప ఆశయాలు లేని మా జీవితాలు సార్ ఇవి. ఎప్పుడు బాధలే తప్ప సంతోషాలు లేని జీవితాలు సార్. దేనికైనా డబ్బు ఉండాలి సార్. డబ్బు ఉంటేనే అమ్మ విలువిస్తుంది, నాన్న గౌరవం ఇస్తాడు, నీ అక్క చెల్లి తమ్ముడు బావ బామ్మర్ది ఎవడైనా సరే నేను పిలుస్తాడు. ఆ డబ్బు లేకే మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ కాగితానికి ఉండే విలువ ఏ మనిషికి లేదు సార్. ఇంకెలా చెప్పమంటారు సార్ మా బాధ?
వాళ్ళు జస్ట్ మేము ప్రయత్నించట్లేదు అని అనుకుంటారు. మాతో పాటు వాళ్ళు వస్తే వాళ్ళకి రోజుకో జత చెప్పులు అరిగిపోతాయి సార్. మేము తొక్కని ఆఫీసు లేదు, ఎక్కని గడప లేదు. మాకంటూ వాళ్ళకి ఏదో తెలిసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లంచం, రికమెండేషన్, లేకపోతే ఎక్స్పీరియన్స్. నాకు తెలియక అడుగుతున్నాను, జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది సార్? చదువుకునే చదువుకు మాత్రం విలువ లేదు సార్. మనిషి డబ్బుకే విలువిస్తున్నాడు. ఆ డబ్బు లేకపోతే కన్న తల్లి కూడా నీకు విలువ ఇవ్వదు, ఇష్టపడిన అమ్మాయి కూడా విలువ ఇవ్వదు. ఆఖరికి అమ్మాయి చేతిలో కీలు బొమ్మలు అయిపోతాం సార్ మనం. డిగ్రీలుండి జాబ్ లేక, డబ్బులు లేక చాలామంది యువత బెట్టింగ్ యాప్లు కానీ, స్మగ్లింగ్ కానీ చాలా వీటికి అలవాటైపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సార్. ప్రతి రాజకీయ నాయకుడు ఓట్లు అడుక్కోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఒక జాబు, ఉద్యోగం, తోటారం అన్నీ చెప్తున్నాడు, కానీ ఇచ్చేటట్టు మాకు ఎక్కడా కనిపించలేదండి. పాపం సార్ తల్లిదండ్రులు 20 సంవత్సరాలు రెక్కల ముక్కలు చేసుకుని మనల్ని చదివిస్తే, ఇరుగు పొరుగు వాళ్ళు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదా అని లేనిపోని మాటలతో వాళ్ళు గుచ్చుతుంటే ఆ పెయిన్ మన మీద చూపిస్తున్నారు సార్. సార్ మా బతుకు ఎలాగ అయిపోయిందో తెలుసా? పొద్దున్న అమ్మా నాన్న తిట్లతో లేచి నైట్ అమ్మా నాన్న తిట్లతో పడుకోవడం మాకు బాగా అలవాటు అయిపోయింది సార్. ఇంటి దగ్గర ఒక్క పూట అన్నం పెడతారా పెట్టరని భయం మొదలైంది సార్ పిల్లలకి. ఈ పంచభూతాల్ని శాసిస్తుంది ఆ డబ్బు ఒక్కటే సార్. అది లేకపోతే ఇక్కడ ఏదీ జరగదు. చెప్పండి సార్, మాలాంటి యువతికి బాధలు తప్ప సంతోషాలు ఎక్కడుంటాయి సార్? మన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనకి ఉచిత సలహాలు ఇస్తారు సార్. పనికి మాలిన సలహాలు. 10,000 ఇచ్చే పొజిషన్ నుండి 10 రూపాయలు అడుక్కునే పొజిషన్కి వచ్చేసాను సార్ నేను. గౌరవం లేదు, విలువ లేదు. ప్రతి ఒక్కరి దగ్గర చీప్ అయిపోయి వాళ్ళ కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు సార్ ఒక జాబ్ లేని వాడిని. ఒక పువ్వు లేని మొక్కకి ఎంత విలువ లేదో ఒక జాబ్ లేని మనిషికి కూడా అలాగే విలువ లేదు సార్. చెప్పండి సార్, మా లైఫ్లో కష్టాలు కాకపోతే ఇంకేముంటాయి? మాకు అందరిలా బతకాలని, ఏదో సాధించాలని, మేము కూడా గౌరవంగా ఉండాలని, 10 మందితో శబాస్ అనిపించుకోవాలని మాకు అనిపిస్తుంది సార్. కానీ ఆ రోజు ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. 5 సంవత్సరాలు అయింది సార్, ఇంకా ఆ రోజు రాలేదు. వెతుకుతూనే ఉన్నాను సార్, దొరకలేదు సక్సెస్. అది లేక ఎంతోమందితో మాటలు కూడా పడుతున్నాను, ఆఖరికి చెప్పు దెబ్బలు కూడా తిన్నాను సార్. రాత్రి 1 గంటకి ఏడుపు మొదలెడితే తెల్లవారు 4 వరకు ఏడ్చుకొని 5 గంటలు లేచి బ్రష్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూకి పరిగెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్ మాకు. మేము ఖాళీగా ఉండట్లేదు సార్, ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని డబ్బుతో కానీ పలుకుబడితో కానీ కొనాలంటే అది మాకు ఆర్థిక స్తోమత లేదు అంతే. అది చెప్పిన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేరు. ఫ్రెండ్ అనేవాడు జాబ్ లేకపోయినప్పుడు మన పక్కన అవును మామ అలాగా ఇలాగా అని చెప్పేవాడు కూడా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నవారని ఉచిత సలహాలు ఇచ్చేవాడు బోల్డ్ మంది ఉన్నారు సార్ ఈ రోజుల్లో. నమ్మక ద్రోహులు ఉన్నారు, అవసరం అయిపోయిన తర్వాత వాడుకుని వదిలేసేవారు ఉన్నారు. అక్కడ మనం అడిగితే బండి కాదు కదా, బండి మీద ఉండ కాగితం కూడా ఇవ్వడానికి ఎవడు రెడీగా లేడు సార్. జనాలు మారిపోయారు, వాళ్ళ స్వార్థం వరకే చూసుకుంటున్నారు. మనం అలా బతకలేకపోతున్నాం సార్. మా దగ్గర ఉంటే 10 మందికి ఇద్దాం అనుకుంటాం, ఫైనల్గా మేము ఒంటరిగా మిగిలిపోతాం.
ఇలా ఇప్పుడులా ఎప్పట్లా. ఇంకా లేదు సార్, ఇంకా లైఫ్లో మనం ఏది సాధించలేమని డిసైడ్ అయిపోయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ నేను. అదే ఇప్పుడు చేయబోతున్నాను. వద్దు 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 తమ్ముడు, ఫెయిల్యూర్ స్టోరీతో బయటికి వెళ్తున్నాం, సక్సెస్ స్టోరీతో మళ్ళీ తిరిగి రావాలి.